నమస్కారం. మన తెలుగు అక్షరాల వెనుక ఉన్న సైన్స్ గురించి విశ్లేషించే ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. చిన్నప్పుడు బడిలో ఆ ఈలు బట్టిబట్టేసుంటాం గదా, కానీ పెద్ద బాలశిక్ష లాంటి పుస్తకాల్లో ఉన్న ఈ వర్ణమాల వెనక ఒక అద్భుతమైన సౌండ్ ఇంజనీరింగ్ దాగి ఉందని ఎప్పుడైనా గమనించామా? అక్షరాలు అంటే ఊరికే కాగితం మీద రాసే గీతలు కాదండి. ఒక భాషాశాస్త్ర ప్రొఫెసర్గా ఈరోజు ఆ సీక్రెట్స్ ఏంటో, మన అక్షరాల వెనక ఉన్న శాస్త్రీయత ఏంటో మనం కలిసి డీకోడ్ చేద్దాం. పదండి, మొదలు పెడదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే: ద సౌండ్ ఇంజనీరింగ్ హుక్, ఫండమెంటల్స్, ద స్పేషియల్ జర్నీ, ద అకాస్టిక్ కల్మినేషన్, ఇంకా చివరగా కాంపౌండ్ లెటర్స్. ముందుగా మనం మొదటి టాపిక్, ది సౌండ్ ఇంజనీరింగ్ హుక్ బియాండ్ సింపుల్ సింబల్స్. మనం పెద్ద బాలశిక్ష తెరిచి చూడగానే మొదట కనిపించేది వర్ణమాల. ఇక్కడ ఒక ఫౌండేషనల్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఉండే ఒక్కో అక్షరాన్ని వర్ణాలు అంటారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా ఒకదాని తర్వాత ఒకటి పేర్చిన లిస్ట్ కానే కాదు. దీని వెనుక పక్కా సైంటిఫిక్ లాజిక్ ఉందన్నమాట. ఆ లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, ఫండమెంటల్స్, ఇండిపెండెంట్ వర్సెస్ డిపెండెంట్ సౌండ్స్. భాషకి అసలైన పునాది ఇక్కడే ఉందండి. మనం అచ్చులని, హల్లులని ఎందుకు విడదీశారో ఆలోచిద్దాం. అచ్చులు చూడండి, అవి పూర్తిగా స్వతంత్రమైన శబ్దాలు. అంటే ఆ అని పలకడానికి వేరే ఏ అక్షరం సపోర్ట్ మనకు అక్కర్లేదు. అదే హల్లుల విషయానికొస్తే సీన్ వేరు. ఇవి అచ్చుల సహాయం లేకుండా ఏమాత్రం బయటకు రాలేవు. ఫర్ ఎగ్జాంపుల్, క అనే శబ్దానికి ఆ అనే అచ్చు కలిస్తేని క అనే పూర్తి హల్లు తయారవుతుంది. ఇట్స్ లైక్ ఏ బిల్డింగ్ బ్లాక్ అన్నమాట. ఈ బేసిక్ రూల్ అర్థమైతే మన అక్షరాల వెనుక ఉన్న అసలైన ఇంజనీరింగ్ ఏంటో మెల్లగా తెలిసిపోతుంది. ఇకపోతే ద స్పేషియల్ జర్నీ, థ్రోట్ టు లిప్స్. ఇదొక అద్భుతమైన ఎనాటమికల్ మ్యాప్ లాంటిది. మన లోపల పుట్టే శబ్దం బయటికి ఎలా ట్రావెల్ చేస్తుందో ఈ 5 స్టెప్స్ చెప్తాయి. స్టెప్ 1 కంఠ్యం అంటే గొంతు. స్టెప్ 2 తాళవ్యం అంటే పైన ఉండే అంగిలి. స్టెప్ 3 మూర్ధన్యం అంటే నాలుకను వెనక్కి మడిచి పలికేవి. స్టెప్ 4 దంత్యం పళ్ల సహాయంతో వచ్చేవి. అండ్ ఫైనలీ స్టెప్ 5 ఓష్ఠ్యం అంటే 2 పెదాలతో పలికేవి. గమనించారా? శబ్దం అత్యంత లోపలి భాగం నుంచి మొదలై ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో పెదాల దాకా ఎలా వస్తుందో ఈ అమరిక మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇప్పుడు ఒక యూనివర్సిటీ క్లాస్రూంలోలాగా ఒక చిన్న ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మొదటిది కంఠ్యాలు, గొంతులో పుట్టేవి. క, ఖ, గ, ఘ. ఇవి పలికినప్పుడు కలం లేదా గజం అని అన్నప్పుడు ఆ వైబ్రేషన్ గొంతు లోపల ఎలా వస్తుందో మనం స్వయంగా ఫీలవచ్చు. రెండవది తాళవ్యాలు. ఇక్కడ నాలుక మన అంగిలిని అంటే ప్యాలెట్ని తాకుతుంది. చ, ఛ, జ, ఝ. చదరంగం, జలం అనండి, మన నాలుక పైభాగాన్ని ఎక్కడ టచ్ చేస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. మూడవది మూర్ధన్యాలు. నాలుక వెనక్కి మడిచి పలికే సౌండ్స్ ఇవి. తా, ఠ, డా, ఢ. టమాటా, డబ్బా అని పలికితే ఆ చిన్న నాలుక యాక్రోబాటిక్ మూవ్మెంట్ భలే పర్ఫెక్ట్గా ఉంటుందిక్కడ. నాలుగవది దంత్యాలు. దంతాలకి తాకుతూ వచ్చేవి. తా, థ, ద, ఢ. ఉదాహరణకు తల, దయ. ఇందులో నాలుక పళ్లను టచ్ చేస్తుంది, గమనించండి. ఇక లాస్ట్ అండ్ ఫైనలీ ఓష్ఠ్యాలు. కేవలం 2 పెదాలు కలవడం ద్వారా వచ్చేవి. ప, ఫ, బ, భ. పలక, బంతి. ఇలా పెదాలు కలిపితే కాని ఈ సౌండ్స్ రావు. కాతో మొదలై మాతో ముగిసే ఈ ఆర్డర్ ఉందే, ఈ క్రమశిక్షణా పద్ధతి ప్రపంచంలోని ఏ ఇతర భాషలోనూ ఇంత సైంటిఫిక్గా కనిపించదు. ఇదే అబ్సల్యూట్ సౌండ్ ఇంజనీరింగ్ అంటే. ఇక మనం తదుపరి సెక్షన్కి వెళ్దాం, ది అకోస్టిక్ కల్మినేషన్, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. మన తెలుగు భాషకి ఒక 2 గొప్ప పేర్లున్నాయి. అవేంటంటే అజంతా భాష మరియు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. ఈ 2 మాటలు వినడానికి ఎంత బాగున్నాయో వీటి వెనుకున్న కారణం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఒక సైంటిఫిక్ ఆల్ఫబెట్ సిస్టమ్ ఉన్న భాషకి ఇంత అద్భుతమైన మ్యూజికల్ క్వాలిటీ ఎలా వచ్చింది? అసలు ఈ పేర్లు ఎందుకొచ్చాయి? వెల్, దానికో ఇంట్రెస్టింగ్ లాజిక్ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన కీ పాయింట్ ఒకటుంది. అజంతా భాష అంటే ఏంటంటే, మనం మాట్లాడే ప్రతి పదం చివర ఒక అచ్చు అంటే వోవెల్ సౌండ్ ఖచ్చితంగా ఉంటుంది. అచ్చుతో అంతమయ్యేది కాబట్టి అది అజంతం. ఇలా ప్రతి పదం ఒక స్వతంత్రమైన అచ్చుతో ముగియడం వల్ల మనం మాట్లాడే మాట ఒక పాటలా, ఒక మంచి రిథంలా వినిపిస్తుంది. ఇటాలియన్ భాషలో కూడా పదాలు ఖచ్చితంగా అచ్చులతోటే ముగుస్తాయి. అందుకే 19వ శతాబ్దంలోనే యూరోపియన్లు మన తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రామ,
చివర ఆ అనే సౌండ్ వస్తుంది. బడి చివర ఈ అనే సౌండ్ ఉంది. ఆవు అన్నప్పుడు ఊ అనే సౌండ్ ఎండ్ అవుతుంది. ఇలా గాలి, నీరు, నిప్పు ఇలా ఏ పదం తీసుకున్నా అది ఒక అచ్చుతోనే ముగుస్తోంది. ఇదే మన భాషకు ఆ మ్యూజికల్ ఫ్లోని, ఆ తీయదనాన్ని తీసుకొస్తోంది. ఇక మన ఆఖరి టాపిక్ కాంపౌండ్ లెటర్స్, ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నను మననం చేసుకుందాం. సింగిల్ అక్షరాలు ఇంత సైంటిఫిక్గా ఉన్నప్పుడు ఒక అక్షరం మీద మరో అక్షరం పడితే ఏం జరుగుతుంది? అంటే గుణింతాలు, ఒత్తులు కలిసినప్పుడు ఈ పర్ఫెక్ట్ సౌండ్ ఇంజనీరింగ్ ఎలా మారుతుంది? ఒక శబ్దం మీద ఇంకో శబ్దం ఓవర్లాప్ అయినప్పుడు గొంతు నుంచి పెదాల వరకు జరిగే ఆ ప్రొనౌన్సియేషన్ రూపాంతరం ఎలా ఉంటుంది? ఇలా మన మాతృభాషలోని సైన్స్ని లోతుగా త్రవ్వితీస్తుంటే భలే కిక్కొస్తుంది కదా! ఈ కాంపౌండ్ లెటర్స్కి సంబంధించిన మ్యాజిక్ గురించి మనం నెక్స్ట్ టైం ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్పటివరకు మనం మాట్లాడే ప్రతి అక్షరం వెనుక గొంతు నుంచి పెదాల వరకు జరుగుతున్న ఈ చిన్న సైంటిఫిక్ అద్భుతాన్ని గమనిస్తూనే ఉందాం.